హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమెరికా ఇజ్రాయెల్ ముందు ఏ ఒక్క సున్నీ దేశం నిలబడలేక చేతులు ఎత్తేస్తే ఇరాన్ మాత్రం సింగిల్ గా పోరాడింది. విజయం ఎవరిది అనేది పక్కన పెడితే ఒక రకంగా ఈ గేమ్ లో అమెరికా ఘోరంగా ఓడిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక ఏ దేశమైనా సరే నష్టపోక తప్పదు. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మున్నీర్ ఉన్నట్టుండి అర్జెంటుగా టెహరాన్ కు ఎందుకు వెళ్లారో తెలుసా? దేవుడి మీద ఒట్టు, బాబోయ్ ప్లీజ్ సౌదీ అరేబియాపై ఎలాంటి దాడి చేయకండి అని ఇరాన్ను బ్రతిమలాడడానికే ఆయన అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒక పక్క ఆసిం మున్నీర్ ఇరాన్ లో బతిమలాడుతుంటే ఇంకో పక్క రావిల్పిండిలోని పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లో ఏదో పెద్ద స్కెచ్చే జరుగుతుంది. ఆ నిజాలు తమ దేశ ప్రజలకు కూడా తెలియకుండా మిలిటరీ చాలా సీక్రెట్ గా దాచేస్తుంది. మనకెలాగో చెప్పరనుకోండి, కనీసం వాళ్ళ సొంత ప్రజలకు కూడా చెప్పట్లేదు. అసలు విషయానికి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మన ఛానల్ ని ముందుకు నడిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిపి మక్కా డిఫెన్స్ ప్యాక్ట్ అనే ఒక భారీ రక్షణ ఒప్పందాన్ని ఏర్పాటు చేసి అందులోకి రావాలని స్వయంగా ఇరాన్ ను కూడా ఆహ్వానించాయంట. నిజానికి ముస్లిం ప్రపంచంలో జనాభా చాలా ఎక్కువ, షియాల సంఖ్య తక్కువ. కానీ చేదు నిజం ఏంటంటే, ఇన్ని సున్నీ దేశాలు ఉన్న ఇజ్రాయెల్ అమెరికాల దాష్టికానికి వ్యతిరేకంగా ఏ ఒక్క దేశం కూడా నోరు విప్పి ఏమీ చేయలేకపోయింది. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఈ అరబ్ దేశాలు చాలా బలంగా ఉన్నప్పటికీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమెరికాను విమర్శించడానికి కూడా భయపడ్డాయి. కానీ షియా దేశమైన ఇరాన్ మాత్రం ధైర్యంగా అమెరికాతో పోరాడింది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ గెలిచిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఇరాన్ గెలవకపోయినా అమెరికా మాత్రం ఘోరంగా ఓడిపోయింది. తమ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఆలోచన విధానం వల్లే అమెరికా ఓడిపోయింది. నాయకుడు సరిగ్గా లేకపోతే ఎంతటి సూపర్ పవర్ కైనా ఓటమి తప్పదనే ఈ ఘటన నిరూపించింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తలు ఏంటంటే, మక్కా రక్షణ ఒప్పందం, మక్కా డిఫెన్స్ ప్యాక్ట్ లోకి ఇరాన్ కూడా ఒక ముఖ్యమైన భాగంగా భాగస్వామ్యం చేయాలని ఆహ్వానిస్తున్నారట. అసలు ఈ డ్రామా వెనక ఉన్న 2-3 అసలు కారణాలు ఏంటో తెలుసా? సౌదీ అరేబియా తరపున ప్రతిపాదనలు వెళ్తుంటే ఇరాన్ నాయకుడు వహాదీ కూడా మేము దీనిపై చర్చిస్తున్నాం, ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కానీ పరిశీలిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు. ముస్లిం ప్రపంచంలో ఉన్న సున్నీల జనాభా ఎక్కువ, షియాల సంఖ్య చాలా తక్కువ కావచ్చు. కానీ వీధుల్లో ఉండే సామాన్య ముస్లిం ప్రజలు ఉమ్మా దృష్టిలో మాత్రం ఇరాన్ ఇప్పుడు ఒక రియల్ హీరోగా మారిపోయింది. ఎందుకంటే మిగతా ఏ సున్నీ అరబ్ దేశం చేయలేని, కలలో కూడా ఊహించని ధైర్యాన్ని ఇరాన్ చేసి చూపించింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఈ యుద్ధంలో ఇరాన్ పూర్తిగా గెలవకపోవచ్చు కానీ అసలు ఓడిపోలేదు. అంత పెద్ద సూపర్ పవర్ అమెరికా ఇజ్రాయెల్ ముందు మోకరెళ్లకుండా నిలబడటమే ఇరాన్ సాధించిన అతి పెద్ద విజయం. దీన్ని ఎలాగైతే చాలా మంది ఒక విక్టరీగా చూస్తున్నారో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్య ముస్లింలు కూడా ఇరాన్ అలాగే చూస్తున్నారు. ఆ ఇమేజ్ చూసి భయపడే ఇప్పుడు ఈ సున్నీ దేశాలు ఇరాన్ ను తమ కూటమిలోకి తెచ్చుకోవడానికి రకరకాల ప్లాన్లు చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఇరాన్ నిజంగా గెలవకపోవచ్చు కానీ వాళ్ళు చూపించిన ఆ తెగువ ఉందే, అది మాటల్లో చెప్పలేంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అత్యున్నత నాయకుడు, సుప్రీం లీడర్ కుటుంబాన్ని అంతమొందించాయి. వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి, ఇళ్లను నాశనం చేశాయి. అయినా సరే వీరు ఎన్ని దాడులు చేసినా మేము ఇంకా నిలబడే ఉన్నాం అని ఇరాన్ బిగ్గరగా చాటి చెప్పింది. ఈ ఒక్క పాయింటే ఇరాన్ ను విజేతగా నిలబెట్టింది. ఇది మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. ఇక్కడ అసలైన హిస్టారిక్ చేంజ్ ఏంటంటే, సున్నీలు షియాల మధ్య విభేదాలు, ఈ పోరాటం ఈనాటిది కాదు, దాదాపు 1400 సంవత్సరాలుగా సాగుతుంది. ఇరాన్ ఒక షియా మెజారిటీ దేశం, వాళ్ళ ఆచారాలు వేరు. కానీ ఈ రోజు వీధుల్లో ఉండే సామాన్య సున్నీ ముస్లింలు కూడా మనం కలలో కూడా ఊహించని పనిని ఇరాన్ చేసి చూపించిందిరా బాయ్ అని జేజేలు కొడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక షియా ముస్లిం పవర్ వెనక కోట్లాది మంది సున్నీల మద్దతు నిలవడం ఒక సరికొత్త రికార్డ్. ఈ గ్లోబల్ పాపులారిటీని చూసి తట్టుకోలేకే ఇప్పుడు మిగతా అరబ్ దేశాలన్నీ ఇరాన్ తో చేతులు కలపక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామమే ఇప్పుడు ప్రతి సున్నీ దేశ పాలకుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఎందుకంటే తమ సొంత ప్రజల మద్దతు ఇప్పుడు ఇరాన్ వైపు మొగ్గు చూపడంతో వేరే దారి లేక వాళ్ళంతా ఇరాన్ తో చర్చలకు రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మున్నీర్ టెహరాన్ వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లి ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? ఈ హైతీల ఘర్షణలు, బాబాల్ ముందేబ్ లేదా హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానేమీ చేయలేనని చేతులెత్తేశాడు. అసలు ఇక్కడ అమెరికా వేసిన అంచనాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. ఆసిం మున్నీర్ గతంలో డొనాల్డ్ ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మీకు నోబెల్ బహుమతి రావాలి, మీకంటే గొప్ప నాయకుడు లేడని బిస్కెట్లు వేసి అమెరికాకు నమ్మకస్తుడిగా ఉంటానని మాట ఇచ్చి వచ్చాడు. కానీ తీరా చూస్తే ట్రంప్ ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించి ఎవరు ఇరాన్ ఆయిల్ కొనకూడదని ఆదేశిస్తే ఈ ఆసిం మున్నీర్
మాత్రం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ IRGC తో కలిసి ఏకంగా చమురు అక్రమ రవాణా ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న ఈ ఆర్టికల్ చూడండి. అమెరికాకు ఒక మాట ఇచ్చి వెనక నుంచి ఇలా దొంగచాటుగా ఆయిల్ స్మగ్లింగ్ చేస్తూ అమెరికాకే ముక్కు తాడేశాడు. నిజానికి మునీర్ టెహరాన్ పర్యటన వెనక 2 స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి తన సొంత అక్రమ వ్యాపార ప్రయోజనాలు కాగా, రెండోది బాబోయ్ దయచేసి సౌదీ అరేబియాపై దాడి చేయకండి అని ఇరాన్ను కాళ్ళ వేళ్ల పడి వేడుకోవటం. అసలు సౌదీ అరేబియాపై దాడి జరిగితే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఆలోచించండి. చిన్న చిన్న దాడులు అయితే పర్లేదు, కానీ ఇరాన్ గనక నేరుగా పెద్ద ఎత్తున విరుచుకు పడితే అసలు కథ టర్న్ అవుతుంది. ఈ మక్కా డిఫెన్స్ ప్యాక్ట్ ప్రకారం టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒకే కూటమిగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఈ మూడింట్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది 3 దేశాలపై జరిగిన దాడిగానే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ గనక సౌదీపై దాడి చేస్తే బాస్ ఒప్పందంపై సంతకం చేశారు కదా, పదండి యుద్ధానికి అని సౌదీ పాకిస్తాన్ ను పిలుస్తుంది. అదే గనక జరిగితే పాకిస్తాన్ కి ఘోరమైన సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో భారీ సంఖ్యలో షియా జనాభా ఉన్నారు. సౌదీ కోసం ఇరాన్ పై పాకిస్తాన్ సైన్యం దాడికి దిగితే పాక్ లోపల దారుణమైన సివిల్ వార్ మొదలవుతుంది. ఈ అంతర్యుద్ధం ఎంత డేంజర్ అంటే కేవలం షియాలు మాత్రమే కాదు, ఇరాన్ ధైర్యాన్ని చూసి ఫిదా అయిన సామాన్య సున్నీ ప్రజలు కూడా ఇరాన్ కే సపోర్ట్ చేస్తారు. అందుకే ఈ అంతర్గత తిరుగుబాటు భయంతోనే రావిల్పిండిలో పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ను అమల్లోకి తెచ్చేశారు. అత్యవసరంగా 3 సైనిక రైఫిల్ కంపెనీలను మోహరించారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అసలు మిలిటరీ లెక్కలు ఎలా ఉంటాయో క్లియర్ గా చెప్తా వినండి. పేపర్ మీద ఒక రైఫిల్ కంపెనీలో 150 మంది సైనికులు ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా చూస్తే ఎప్పుడు అంతమంది ఒకే చాట అందుబాటులో ఉండరు. ఎందుకంటే అందులో కొందరు ట్రైనింగ్ కోర్సులకు వెళ్ళుంటారు, కొందరు లీవ్ లో ఉంటారు, మరి కొందరు వేరే విభాగాలు లేదా తాత్కాలిక డ్యూటీల్లో బిజీగా ఉంటారు. సాధారణంగా ఒక కంపెనీలో 120 మంది ఉన్నారనుకున్నా ఆ పూర్తి సంఖ్య ఎప్పుడూ దొరకదు. ఏ సైన్యంలోనైనా ఇదే పరిస్థితి. ఇక బెటాలియన్ అనగానే 850 మంది ఉంటారని అనుకున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పూర్తి సంఖ్యను చూడడం అసాధ్యం. సియాచిన్ లేదా UN మిషన్ల లాంటి అత్యవసర పరిణామాలు వచ్చినప్పుడే మిగతా చోట్ల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఆ నెంబర్ ను పూర్తి చేస్తారు. సరే, ఒకవేళ లెక్క సరిపోవడానికి ప్రతి కంపెనీలో 120 మంది చొప్పున మొత్తం 3 రైఫిల్ కంపెనీలోని 360 మంది సైనికులు రావిల్పిండికి తరలించారని అనుకుందాం. రావిల్పిండి అనేది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ GHQ ఉన్న ఒక సాధారణ నగరం మాత్రమే, కానీ ప్రత్యేకమైన మిలిటరీ బేస్ అంటూ ఏదీ లేదు. సాధారణంగా 2-3 కంపెనీలను నగరంలోకి అటు ఇటు మూవ్ చేయాలంటే స్థానిక బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ దానికి కూడా ఏకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ను ఉపయోగించి ఆర్మీని రోడ్లపైకి దింపారంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోనే ఎంతటి ఘోరమైన అత్యవసర పరిస్థితి, భయోందనలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆసిమ్ మున్నీర్ టెహరాన్ వెళ్ళిన సరిగ్గా అదే టైంలో అక్కడ ఏ స్కెచ్ వేస్తున్నారు? ఇక్కడ మైండ్ బ్లోయింగ్ నిజం ఏంటంటే రావిల్పిండిలోనే పాకిస్తాన్ మిలిటరీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ GHQ అత్యంత శక్తివంతమైన 10 కార్ప్స్ కమాండ్ మరియు రేంజర్స్ బలగాలు తిష్టవేసి ఉన్నాయి. ఇక్కడ రేంజర్స్ అంటే సాధారణ పోలీసులు కాదు, సాక్షాత్తు పాక్ ఆర్మీ అధికారులే నేరుగా ఆ విభాగాన్ని నడుపుతున్నారు. ఆ రకంగా చూస్తే రావిల్పిండిలో ఆల్రెడీ వేలాది మంది సైనికులు మోహరించున్నారు. మరి అన్ని వేల మంది సైన్యం దగ్గర ఉండి కూడా మళ్ళీ ప్రత్యేకంగా అత్యవసర ఆదేశాలతో ఈ 360 మంది అదనపు బలగాలను ఎందుకు రంగంలోకి దింపారు? దీన్ని బట్టే అర్థమవుతుంది పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ లో ఏదో చాలా పెద్ద కుట్ర లేదా తిరుగుబాటు వాతావరణం నడుస్తుంది. ఈ విషయాన్ని పాక్ సైన్యం గాని ప్రభుత్వం గాని బయట ప్రపంచానికి చెప్పడం లేదు. మనకు ఎలాగో చెప్పదు, కనీసం వాళ్ళ సొంత పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సత్యాన్ని తెలియకుండా దాచిపెడుతున్నారు. కేవలం 3 రైఫిళ్ల కంపెనీలను కదపడానికి దేశ రాజ్యాంగాన్నే ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఒక సాధారణ బ్రిగేడియన్ లేదా డివిజన్ కమాండర్ తన పరిధిలోనే ఇక్కడికి మూవ్ అవ్వండి అని ఒక సిట్రెప్ రిపోర్ట్ ఇచ్చి సైనికులను పంపేయచ్చు, దానికి ఎవరు ప్రశ్నించరు. కానీ ఇక్కడ రాజ్యాంగ అధికారాన్ని బయటికి తీశారంటే దాని వెనక ఉన్న అసలు కారణం భయం. పాకిస్తాన్ మిలిటరీ, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ తీవ్రమైన భయాందోళనలో ఉన్నాడు. గతంలో ఆసిమ్ మున్నీర్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ముందు ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అడ్డు పెట్టుకుని కూర్చున్న దృశ్యం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే సొంత సైన్యం, సొంత ప్రజల నుంచే ఆయనకు ప్రాణభయం ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు రావిల్పిండి GHQ లో ఏదో వినాశకరమైన కుట్రకు తెరలేపుతున్నారు, లేదా జరగబోయే తిరుగుబాటును చూసి వణికిపోతున్నారు. అందుకే అకస్మాత్తుగా ఇరాన్ మక్కా రక్షణ ఒప్పందంలోకి తీసుకురావాలంటూ ఈ సరికొత్త నాటకానికి తెరతీశారు. ఒప్పందం కుదిరిన ఇన్ని రోజులకు లేనిది ఉన్నట్టుండి ఇప్పుడు ఇరాన్ ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకంటే పాకిస్తాన్ లో మిలిటరీ రాబోయే ఒక పెద్ద విచ్ఛిన్నం, రప్చర్ ఆఫ్ ఫ్రాక్చర్ గురించి వారు భయపడుతున్నారు కాబట్టి. అయితే ఈ చీలిక కేవలం సాధారణ షియా సున్నీల మధ్య వచ్చే మతపరమైన తేడా కాదు, అంతకు మించిన ఒక సంచలనాత్మకమైన మార్పు ఇక్కడ చోటు చేసుకోబోతుంది. ఖురాన్ లో ఎక్కడైనా షియా సున్నీల ప్రస్తావన ఉందా అంటే లేదు.
ఆ విభజనలన్నీ తర్వాత వచ్చినవి. పాకిస్తాన్ మిలిటరీ భయం కేవలం ఈ 3 కంపెనీల మోహరింపుతో ఆగిపోయేది కాదు, ఇది దేశమంతటా వ్యాపించబోతుంది. రావిల్పిండి అనేది పాక్ ఆర్మీకి ఒక ప్రధానమైన కోట లాంటి, కనీసం దాన్నైనా కాపాడుకోవాలని వాళ్ళు కంగారు పడుతున్నారు. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి అదుపు తప్పి పోరాటం ముదిరితే పాకిస్తాన్ కూడా ఈ యుద్ధంలోకి దిగక తప్పదు. మరో పక్క ఇజ్రాయెల్ ఇప్పటికే టర్కీ దళాలు రంగంలోకి దిగుతాయేమోనన్న భయంతో సిరియాపై ముందస్తుగా బాంబు దాడులు చేసేసింది. అంత జరుగుతున్నా టర్కీ గాని మిగతా దేశాలు గాని ఏమీ చేయలేకపోయాయి. అందుకే తమ దేశ ప్రజల్లో పెరుగుతున్న తీవ్రమైన ఆగ్రహాన్ని, సైన్యంలో వచ్చే చీలికలను చల్లార్చడానికే పాకిస్తాన్ ప్రభుత్వం మేము ఇరాన్ ని కూటమిలోకి ఆహ్వానిస్తున్నామంటూ ఒక మైండ్ గేమ్ ను ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇరాన్ కూడా డిప్లొమాటిక్ గా సరే ఆలోచించి చెప్తామంటూ స్పందించింది. కానీ ఫ్రెండ్స్, ఈ డ్రామా మొత్తానికి వెనక డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కూడా ఉందనేది కొట్టిపారేయాలి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో అత్యధిక అమెరికన్ సైనిక స్థావరాలు ఉన్న సౌదీ, నాటో సభ్య దేశమైన టర్కీ, అమెరికాకు విధేయంగా ఉండే పాకిస్తాన్, ఈ 3 కలవడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. ఈ మక్కా రక్షణ ఒప్పందం వల్ల భారతదేశానికి వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? ఒకవేళ ఈ కూటమి కేవలం సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మరియు కొన్ని అరబ్ దేశాలకే పరిమితమైతే ఇండియాపై పడే ప్రభావం దాదాపు జీరో. ఎందుకంటే సౌదీ అరేబియాతో మనకు ఏటా సుమారు $45 బిలియన్ వ్యాపార సంబంధాలున్నాయి. సౌదీకి అతిపెద్ద టాప్ క్లయింట్లలో భారత్ ఒకటి. కాబట్టి మనకు ముప్పు తెచ్చే ఏ పనిని సౌదీ అరేబియా చేయదు. ఇక టర్కీ మనల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చూసినా ఎర్డోగాన్ తిప్పికొట్టే 10 బలమైన మార్గాలు ఇండియా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. భారత్ గనక తన పట్టు బిగిస్తే ఎర్డోగాన్ కి చెమటలు పడతాయి. పాకిస్తాన్ అనేది ఎవరు గట్టిగా మాట్లాడితే వారి ఒడిలో పోయి కూర్చునే దేశం. అమెరికాను తట్టుకుని ప్రపంచంలో అత్యంత గట్టిగా మాట్లాడే ఏకైక శత్రు దేశం చైనా. ఒకవేళ ఈ ట్రయాంగిల్ కూటమి గనక చైనా చేతిలోకి ఒక మార్గంగా మారితే పాకిస్తాన్ ను వాడుకుని చైనా మన సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా పావులు కదిపే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది చైనా వేసే అడుగుల్ని. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.